రానున్న 2024 ఎన్నికల్లో మాదిగల ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో 29 అసెంబ్లీ 4 పార్లమెంట్ సగం సీట్లు మాదిగలకు కేటాయించాలని రాష్ట్ర అధ్యక్షులు మందా కృష్ణయ్య మాదిగ తెలిపారు. కడప జిల్లా నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణయ్య మాదిగ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మాలలకి ఇచ్చిన ప్రాధాన్యత మాదిగలకు ఇవ్వడం లేదు, ఓటు మాది సీట్లు మీవా అనే రాజకీయానికి కాలం చెల్లిందని, మరీ ముఖ్యంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో మాదిగలకు అనేక హామీలు ఇచ్చి 63% ఓట్లు వేయించుకొని ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేసింది. గత ఎన్నికల్లో మాలలకు 21 అసెంబ్లీ 3 పార్లమెంట్ సీట్లు ఇచ్చి మాదిగలకు 8 అసెంబ్లీ 1 పార్లమెంట్ సీట్ కేటాయించింది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన సామాజిక న్యాయం ఇదేనా? మాటల్లో జగన్మోహన్ రెడ్డి దళితుల మీద ప్రేమ ఉన్నట్లు, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నట్లు నటించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా దళితులపై ప్రేమ ఉంటే మాలలని కన్నబిడ్డలుగా గాను మాదిగలను సవతి తల్లి బిడ్డల జ్ఞానం ఎందుకు చూస్తున్నారు? కనీసం తన సొంత జిల్లా అయిన కడప జిల్లాలో కూడా 2 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన బద్వేల్, రైల్వే కోడూరు మాల సామాజిక వర్గానికి కేటాయించారు. అలాంటప్పుడు సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఉంది? నిజంగా జగన్మోహన్ రెడ్డికి మాదిగలపై చిత్తశుద్ధి ఉంటే రాబోయే ఎన్నికల్లో మాదిగలకు సగం సీట్లు కేటాయించాలని, సామాజిక న్యాయ సూత్రాన్ని తన సొంత జిల్లా అయిన కడప జిల్లా నుండి ప్రారంభించి బద్వేల్, రైల్వే కోడూరు నియోజకవర్గాలలో ఒక నియోజకవర్గాన్ని మాదిగలకు కేటాయించాలని, అంతేకాకుండా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం మరియు ఉత్తరాంధ్రలో రాజకీయంగా వెనుకబడిన మాదిగలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని, మాదిగ కార్పొరేషన్ ఎన్ని కోట్ల నిధులు కేటాయిస్తారు మీ మేనిఫెస్టోలలో పెట్టాలని, లేని పక్షంలో గత 2019 ఎన్నికల్లో లాగా మాదిగల 63% ఓట్లు వేసే పరిస్థితి ఉండదని, ఈసారి ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయితే మాదిగలకు తగిన ప్రాధాన్యత ఇస్తుందో వారికి మాదిగలు ఓట్లు వేసే విధంగా మాదిగలను చైతన్యం చేసేందుకు రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ఎంఆర్పీఎస్ శ్రీకారం చూపుతుందని, రానున్న ఎన్నికల్లో మాదిగల సత్తా ఏంటో చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ యువసేన నాయకుడు నరేంద్ర మాదిగ తదితరులు పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మందా కృష్ణయ్య మాదిగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ జిల్లా భాషే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి మేము ఇక్కడి నుంచే ఉద్యమాన్ని మొదలు పెట్టడానికి సిద్ధమై ఇక్కడికి వచ్చామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు అనంటే, మేము 1994 మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించినప్పటి నుంచి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో మాదిగలమైన మాకు, ఉపకులాలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. విద్యా ఉద్యోగ పరంగా కాకుండా ఈరోజు రాజకీయాల్లో కూడా మాకు సముచిత స్థానం కల్పించకుండా తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నారు. గతంలో పరిపాలించినటువంటి రాజకీయ పార్టీలు కూడా మాకు తీవ్రమైన అన్యాయం చేశాయి. అయితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న మాకు సముచిత స్థానం కల్పించి సీట్ల పంపకాల్లో మాకు సమన్యాయం చేస్తుందని చెప్పి ఆశించాం. అయితే ఈరోజు 2019 ఎన్నికల్లో ఆ పరిస్థితి లేదు. పోనీ 2024 ఎన్నికల్లోనన్నా ఆ పరిస్థితిని తీసుకొస్తారేమో అని చెప్పి ఆశించాము. కానీ ఇప్పుడు కూడా మాకు ఈ రాష్ట్రంలో 29 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలు ఉంటే ఒక ఎంపీ స్థానం కేటాయించి రాష్ట్రంలో 29 అసెంబ్లీ స్థానాల్లో 21 మాలలకు కేటాయించి ఒక 8 మాత్రమే మాదిగలకు కేటాయిస్తూ ఉన్నారు. ఇది ఎక్కడి సమన్యాయం అని చెప్పి మేము ఈరోజు ముఖ్యమంత్రి గారిని, ప్రధాన పార్టీలైనటువంటి రాజకీయ పార్టీ నాయకుల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు చూడండి, కడప జిల్లాలో ఉదాహరణకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆయన జిల్లాలో, ముఖ్యమంత్రి గారి జిల్లాలోనే మాకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు 2 నియోజకవర్గాలు ఉన్నాయి. కడప జిల్లాలో 2 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు మాలలకు కేటాయిస్తూ ఉన్నారు.
ఏం మా జనాభా తక్కువ ఉందా? మేము వాళ్ళకంటే ఈ రాయలసీమ జిల్లాలో వాళ్ళకంటే జనాభాలో ఇంకా ఎక్కువగా ఉన్నాము, ఎక్కువ పర్సెంటేజ్ ఉంది మాకు. అయినా కూడా ఇక్కడ ఎందుకు మాలలు కేటాయిస్తున్నారు, మాదిగలకి ఎందుకు కేటాయించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు మాకు అర్థం కావడం లేదు. అంటే మా పైన వివక్షత చూపుతూ ఉన్నారు. ఉత్తరాంధ్రలో అదే పరిస్థితి ఉంది, కోస్తాంధ్రలో అదే పరిస్థితి ఉంది, రాయలసీమ జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సమానమైనటువంటి అవకాశాలు, సమన్యాయం జరుగుతుందని చెప్పి ఆశించాం. కానీ ఆ పరిస్థితి లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఆలోచన లేకుండా అనాలోచిత నిర్ణయాలు తీసుకొని మాకు ఎక్కడ చూసినా అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు బడ్జెట్ పరంగా చూడండి ఒకసారి. కార్పొరేషన్కు ₹1 బడ్జెట్ కేటాయించకుండా ఈ 5 సంవత్సరాలు, ఈ 4.5 సంవత్సరం ఆయన కొనసాగించుకుంటూ వచ్చారు. ఎక్కడైనా మేము ఎందుకు మాట్లాడలేదంటే ఇంకా చేస్తాడని ఆశ ఉండేది. ఈరోజు అసెంబ్లీ సీట్లు, ఈరోజు ఎన్నికలు రాబోతున్నాయి, 2024 ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల ముందర మరి రాజకీయాల్లో కూడా మాకు ప్రాధాన్యత కల్పిస్తారనుకుంటే రాజకీయాల్లో కూడా మాకు ప్రాధాన్యత కల్పించుకోకుండా 21 మాలలకు ఇచ్చి 8 సీట్లు మాకు, ఆ 8 సీట్లలో కూడా ఈరోజు ఇంకా తగ్గిపోయే పరిస్థితి. అంటే మేము శక్తిపరంగా సరిగ్గా లేమనే, లేకపోతే మేము మాట్లాడుకోకుండా ఊరికే ఉన్నామనే, లేదా మేము క్వశ్చన్ చేయడం లేదనే, లేదా లాబింగ్ చేయడం లేదనే, ఏ విధంగా ఓటు శాతం తక్కువ ఉందనే, ఏ విధంగా మీరు చూసి మాకు సీట్లను తగ్గిస్తున్నారో ఒకసారి చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఇదే విధంగా కొనసాగితే మాత్రం మాదిగల ఓటు శాతాన్ని మేము ఖచ్చితంగా ప్రభావితం చేసి, ఏ రాజకీయ పార్టీ అయితే మాకు ప్రాధాన్యత కల్పించి సమన్వయం కల్పిస్తుందో ఆ రాజకీయ పార్టీ వైపే మాదిగల ఓట్లు ఉంటాయని చెప్పి మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరికి మేము తల వంచే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఈరోజు ఈ జిల్లా నుంచే మేము ఖచ్చితంగా తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తామని గుర్తుంచుకోవాలని చెప్పి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు, ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ, మరి మేము ఒకటే ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టి మాదిగలను చైతన్యపరిచి ఎవరైతే సమానమైనటువంటి అవకాశాలు కల్పించి మాకు సముచిత